యూటర్న్ వెనుక ఆంతర్యం ఏంటి? ఎన్నికల్లో ఫైట్ కి సై అని సవాల్ విసిన దానం మాట మార్చడం వెనుక మతలబేంటి? సర్వేలు ఖైరతాబాద్ ప్రజల్లో వ్యతిరేకత చూసి దానం రాజీ ప్రయత్నాలు చేస్తున్నారా? కాంగ్రెస్ బీ ఫారం పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ విషయంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన తర్వాత ఆయన సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేల దారి ఒకలా ఉంటే దానం కడియం శ్రీహరులు మాత్రం మరొకలా వ్యవహరించారు. అందులో దానం నాగేందర్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఉప ఎన్నికలకైనా సిద్ధమని సవాల్ విసిరారు. తాను ఫైటర్నని, ఎన్నికలకు భయపడేది లేదని తెగేసి చెప్పారు. రాజీనామాకు సిద్ధమని దానం నాగేందర్ కడియం శ్రీహరులు సన్నిహితుల వద్ద ప్రకటించారు. తాము రాజీనామా చేస్తామంటే ముఖ్యమంత్రి వద్ద చెప్పుకొచ్చారు. దానం ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ మొదటగా పార్టీ మారారు. పార్టీ బీఫాంపై ఎంపీగా పోటీ చేసిన నాగేందర్ తనపై అనర్హత వేటు ఖాయమని ముందు నుంచి భావిస్తూ వస్తున్నారు. అవసరమైతే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి పోటీ చేస్తానని కాంగ్రెస్ పెద్దలకు చెప్పుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యత తనదేనని, తనకు మంత్రి పదవి ఇస్తే అన్నీ తాను వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పార్టీ పెద్దలకు మనసులో మాట బయటపెట్టారు. అయితే అధిష్టానం ఎటూ తేల్చకుండా దాటవేస్తూ వస్తోంది. రాజీనామాకు సిద్ధపడే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు దానం నాగేందర్. సుప్రీంకోర్టు స్పీకర్కు అఫిడవిట్ దాఖలు చేయడానికి ఇచ్చిన గడువు ముగిసే సమయానికి కొన్ని గంటల ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్ని రోజులు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వని దానం నాగేందర్ 28వ తేదీన ఉదయం స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు. తనపై దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని స్పీకర్ను దానం నాగేందర్ రిక్వెస్ట్ చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం నాగేందర్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ సమావేశానికి వెళ్లినట్లు, అయితే అది వ్యక్తిగత హోదాలోనే వెళ్లానని దానం తన అఫిడవిట్లో పేర్కొన్నారు. మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని, దాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకోవద్దని దానం నాగేందర్ కోరడంతో ఆయన స్వరంలో మార్పు చర్చనీయాంశమవుతోంది. దానం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను ఆలస్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. 2 వారాల్లోగా తేల్చాలని డెడ్ లైన్ విధించింది. ఈ నెల ఆఖరితో సుప్రీంకోర్టు విధించిన తుది గడువు ముగియనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో సుప్రీంకోర్టు గుర్రుగా ఉండడంతో దానం నాగేందర్ పై ఖైరతాబాద్లో నాగేందర్ పరిస్థితిపై సర్వేలు చేయించింది. 4 సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన నిజాలు తెలిసాయి. ఏ సర్వేలోనూ నాగేందర్ కు పరిస్థితులు అనుకూలంగా లేవట. ఖైరతాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండడంతో ఆ వివరాల్ని దానం నాగేందర్ ముందు పెట్టారట కాంగ్రెస్ పెద్దలు. పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని, స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చి రాజీ పడాలని దానం నాగేందర్ కు సూచించారట హస్తం నేతలు. దీంతో గాంభీర్యంగా మాట్లాడిన దానం నాగేందర్ ఇప్పుడు మాట మార్చి తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని వివరణ ఇచ్చుకున్నారట. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జాప్యం కావడంతో సీరియస్ అయిన సుప్రీంకోర్టు మరికొంతకాలం విచారణను పొడిగిస్తే ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసిన దానం నాగేందర్ ఎలా అనర్హత వేట నుంచి తప్పించుకుంటారా, ఉప ఎన్నిక వెళ్తే దానం పరిస్థితి ఏంటి అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దానం నాగేందర్ పరిస్థితి ఎటువైపు మలుపులు తిరుగుతుందో చూడాలి.